టోల్ ఫీజు దండుకునే హక్కు సరే, వాహనదారుల భద్రత మాట ఏమిటి? నిబంధనల ప్రకారం డ్రింకింగ్ వాటర్, ఫస్ట్ ఎయిడ్, అంబులెన్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండాలి. వాహనాలను ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు. 100 మీటర్ల కన్నా ఎక్కువ క్యూ ఉండకూడదు. టోల్ ప్లాజాలు పాటించాల్సిన నిబంధనలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఎన్హెచ్ అథారిటీస్ గైడ్లైన్ ఒకలా ఉంటే గ్రౌండ్ రియాలిటీ మాత్రం మరోలా ఉంది. వరంగల్ జిల్లాలో టోల్ ప్లాజాల నిర్వహణ ఎలా ఉందో మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. కీసర ప్రమాదం నేపథ్యంలో టోల్ గేట్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. సేఫ్టీ అండ్ సేఫ్ జర్నీ ఎన్హెచ్ అథారిటీస్ లక్ష్యం. జాతీయ రహదారులపైన ఈ విధంగా టోల్ గేట్లు ఏర్పాటు చేసి వాహనదారుల నుండి ముక్కు పిండి టోల్ ట్యాక్సులు వసూలు చేస్తున్న ఎన్హెచ్ అథారిటీస్ కనీస నిబంధనలు పాటించడం లేదు. వాహనదారుల ప్రాణాలను గాల్లో దీపాలా వదిలేస్తుందనే విమర్శలు మూట కట్టుకుంటుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి మధ్య కుమాటపల్లి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. టోల్ గేట్ దగ్గరికి వచ్చే సమయంలో స్పీడ్ కంట్రోలర్ కావచ్చు, స్పీడ్ బ్రేకర్ కావచ్చు, ఎక్కడ కంటికి కనిపించదు. వాహనదారులు హెవీ స్పీడ్గా వచ్చినట్లయితే నేరుగా దూసుకొచ్చి కొన్ని సందర్భాలలో ఇట్లా క్యాబిన్ పైకి దూసుకొచ్చి క్యాబిన్ను కూడా ఢీకొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రమాదాలలో ఆ క్యాబిన్లో పనిచేస్తున్నటువంటి టోల్ సిబ్బంది ప్రాణాలకు కూడా ముప్పే ఉంటుంది. ఎన్హెచ్ ఇప్పుడు దాటారు కదా, మీకు ఎన్హెచ్ రీసెంట్గా ప్రమాదం జరిగింది కదా, ఈ టోల్ గేట్ల వద్ద ఎట్లాంటి భద్రతా ప్రమాదాలు ఉన్నాయి? ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మట్టుకు స్పీడ్ బ్రేకర్స్ లేవు. దాంతోపాటు వీళ్ళకి కావాల్సిన ఏదైతే టోల్ ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఫెసిలిటీస్ కూడా కల్పించట్లేదండి. టోల్ పైసలు వసూలు చేస్తున్నారు, ఒక్కొక్క టోల్కి ఇంత అని వసూలు చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రాపర్గా సిగ్నల్ దానికి సంబంధించిన అమౌంట్ ఇంత అని ఏం చూపెట్టట్లేదు. కాబట్టి 100% ఈ నేషనల్ టోల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా భద్రతతో పాటు ప్రొటెక్షన్ కూడా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఎన్హెచ్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి మీకు ఐడియా ఉందా? ఎన్హెచ్ ఈ టోల్ ప్లాజాల వద్ద ఉండాల్సిన ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి? టోల్ ఫెసిలిటీస్ అనేది ఖచ్చితంగా వాహనదారులకు ఎన్హెచ్ అథారిటీస్ కల్పించాల్సినటువంటి బాధ్యత అది. ఈ విధంగా టోల్ ఫెసిలిటీ అనేసి ఖచ్చితంగా వాటిని ఇక్కడ వాహనదారులకు కల్పించాలి. ఎందుకంటే మార్గ మధ్యలో ఎక్కడైనా వాహనం బ్రేక్ డౌన్ అయినా ఇమ్మీడియట్గా ఎన్హెచ్ అథారిటీస్ రెస్పాండ్ అయ్యి ఆ వాహనదారులకు తగిన ఫెసిలిటీస్ కల్పించాలి. సేమ్ టైంలో ముఖ్యంగా ఈ టోల్ గేట్స్ వద్ద మినిమం నీడ్స్ వాటర్ కానీ లేదంటే టాయిలెట్స్ కానీ ఇది మినిమం ఫెసిలిటీస్ కల్పించాలి. సేమ్ టైంలో స్పీడ్ బ్రేకర్స్, స్పీడ్ కంట్రోలర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పీడ్ కంట్రోలర్ చేయడం వల్ల ఆ వాహనదారుల స్పీడ్ లిమిట్ తగ్గి టోల్ గేట్ వద్దకు చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ తాజా ఘటన చూసాం, హెవీ స్పీడ్గా వచ్చినటువంటి ఆ వాహనం పక్కన ఉన్నటువంటి కారు పైన పడిపోయి అతను అందులో నుజ్జును అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ చూసారండి మీరు? చూశానండి. ఎట్లా అనిపిస్తుంది? నెగ్లిజెన్స్ ఎవరు చేస్తారు? అంటే టోల్ వాళ్ళండి. ఎందుకంటే ఈ టోల్ వాళ్ళు ఏంటంటే ప్రత్యేక చర్యలు కనుక తీసుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగింది. స్పీడ్ బ్రేకర్స్ కానీ దానికి సంబంధించిన సైన్ బోర్డ్స్ కానీ పెట్టడం వల్ల 100% ఆ ప్రమాదం జరగకపోతుండే. కానీ ఇప్పుడు ఏం జరిగిందండి, ఆ సైన్ బోర్డ్స్ ప్లస్ స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం వల్లనే అదంతా ప్రాబ్లం జరిగింది. రోడ్ యాక్సిడెంట్ కానీ ఎలాంటి దానికైనా కూడా 100% మనకు ప్రొటెక్షన్ అనేది టోల్ వాళ్ళే ఇవ్వాలి. ఆ టోల్ ఎప్పుడైతే దిగిపోతామో దాని బాధ్యత అనేది వెళ్ళిపోతుంది. కానీ టోల్ మీద ఉన్నప్పుడైతే 100% వాళ్ళదే బాధ్యత. ఆ బాధ్యత ఎవరు నెరవేర్స్తలేరండి. ఫైర్కి సంబంధించింది కానీ ఎమర్జెన్సీ 108 కూడా ఉండట్లేదు. ఎమర్జెన్సీ సర్వీస్ ఏవి కూడా టోల్ గేట్స్ వద్ద లేవు అనేది వాహనదారుల ఆందోళన, ఆవేదన. మనం ఇక్కడ ఏ టోల్ గేట్ వద్ద చూసినా కనీసం వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు. కానీ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు, వాహనదారుల వద్ద టోల్ ట్యాక్సీలు వసూలు చేస్తున్నారు. కానీ టోల్ గేట్ల వద్ద ఉండాల్సినటువంటి మినిమం నీడ్స్, మినిమం ఫెసిలిటీస్, మినిమం బాధ్యతలు అనేది కనిపించడం లేదు, ఆ జాగ్రత్తలు కనిపించడం లేదు. దీంతో తాజాగా జరిగినటువంటి ప్రమాదం నేపథ్యంలోనే ఈ జాతీయ రహదారులపై ఉన్నటువంటి టోల్ గేట్స్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ప్రతి ఒక్కరు కూడా టోల్ గేట్స్ వద్ద మినిమం నీడ్స్ కల్పించాలి. వాహనదారుల వద్ద టోల్ ట్యాక్సులు వసూలు చేస్తున్నటువంటి ఎన్హెచ్ అథారిటీస్, టోల్ గేట్స్ నిర్వాహకులు మినిమం ఫెసిలిటీస్ కల్పించి మరో ప్రాణం బలి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నారు. మనం ఇప్పటివరకు 3 టోల్ గేట్స్ చూసాం. ఎక్కడ ఏ టోల్ గేట్ వద్ద కూడా కనీసం స్పీడ్ కంట్రోలర్స్ కావచ్చు, స్పీడ్ బ్రేకర్స్ కావచ్చు లేవు. సేమ్ టైంలో ఇక్కడ ఉండాల్సిన మినిమం ఫెసిలిటీస్ లేవు. దీంతో వాహనదారులు అయితే తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ మినిమం నీడ్స్ కల్పించాలని చెప్పి కోరుతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.